అవని ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వచ్చి, "నా కూతురు ఆరాధ్య ఈరోజు స్కూలుకి రాలేదు. ఎందుకు రాలేదో కాస్త కనుక్కోగలరా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం అయితే, "సరే ఎందుకు రాలేదో తెలుసుకుంటాను" అని చెప్పేసైతే అనుకుంటూ అక్షయ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్‌ని, "ఆరాధ్య ఎందుకు ఈరోజు స్కూలుకి రాలేదు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్, "నా కూతుర్ని నేను స్కూల్ మాన్పించేశాను. అందుకే మరి ఇక స్కూలుకి రాదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి స్కూల్ మాన్పించేశారా?" అని చెప్పేసైతే ప్రిన్సిపల్ మేడం అడుగుతూ ఉంటుంది. "అవును. నాకు నచ్చక అక్కడి నుండి మాన్పించేశాను. ఆ స్కూల్ వేరే స్కూల్‌లో వేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ మాటలన్నీ విన్న అక్షయ్ వాళ్ళ నాన్న, "ఏంట్రా మీ భార్యాభర్తల తగువుల్లో ఇప్పుడు కూతురు భవిష్యత్తుని పాడు చేస్తారా ఏంటా? ఇప్పుడు ఆరాధ్యని ఎందుకు స్కూల్ మానిపించేస్తున్నావు? తన జీవితాన్ని ఎందుకు ఇలా ఆటలాడుతున్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్‌కి చాలా కోపం వచ్చేసి, "నాన్న, మీరు నా జీవితంలో జోక్యం చేసుకోకండి. మా ఫ్యామిలీ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకండి. నా కూతురికి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో నాకు బాగా తెలుసు. మీరు కాస్త సైలెంట్‌గా ఉంటే చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, "ఏంటి అక్షయ్ ఇలా మాట్లాడుతున్నాడు?" అని చెప్పేసైతే అనుకుంటూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా, "నాకు ఏం చెయ్యాలో నా కూతురికి నాకు తెలుసు. మా భార్యాభర్తల విషయంలో మీరు జోక్యం చేసుకోకుండా ఉంటే చాలా మంచిది" అని చెప్పేసైతే చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. "యెస్, నాకిదే కావాలి కదా!" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి కోపంగా అక్షయ్ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "ఏంటి అక్షయ్ ఇలా మాట్లాడాడు?" అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అతన్ని ఓదారుస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో